உங்க வீட்டுக்கு பக்கத்துல, మీ ఇంటి పక్కన, உங்க தெருவுல, మీ వీధుల్లో எவ்வளவு பக்தி உள்ள மக்கள் இருக்கிறாங்க. ఎంతో భక్తి గల ప్రజలు ఉన్నారు. அவங்களுக்கு மெய்யான தெய்வத்தை தெரியாது. వారికి నిజ సత్య దేవుడు ఎవరో వారికి తెలియదు. ரட்சிப்பை தெரியாது. రక్షణ అంటే ఏమిటో వారికి తెలియదు. நீங்க தான் அவங்களுக்கு சொல்லணும். మీరేనండి వారికి చెప్పేది. நீங்க சொல்லி இருந்தா அவங்க ரட்சிக்கப்பட்டிருப்பாங்க. మీరు చెప్పి ఉంటే వారు ఎన్నడో రక్షింపబడి ఉండేవారే. உங்களுடைய பயம், మన పిరికితనం, வெட்கம், మన సిగ్గు, ஏதாவது சொல்லிடுவாங்களோ, ఏదైనా వారు మనకు చెప్తారేమో, அதனால் ஆத்மாக்கள் நரகத்தை நோக்கி போகிறார். అందుచేత అనేక ఆత్మలు నరకము తట్టు జోగుపడుతున్నాయే. நம்ம தான் உத்தரவாதி. మనమే దానికి బాధ్యులం. அந்த பாவத்தை நம்ம அறிக்கையிட்டு இருக்கிறோம். ఆ పాపాన్ని మనం ప్రభు సన్నిధిలో నేడు ఒప్పుకున్నాం. அப்ப இந்த 2018 అయితే ఈ 2018 సంవత్సరంలో இந்த டிசம்பர் மாதம் வர்றதுக்குள்ள, ఈ డిసెంబర్ నెల వచ్చే లోపల ஒவ்வொருவரும் ஒரு ஆத்மாவையாவது ரட்சிப்புக்குள்ள கொண்டு வரணும். ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆత్మనైనా రక్షణలోకి నడిపించే తీరాలి. அதுதான் இயேசுவை சந்தோஷப்படுத்தும். అదేనండి యేసుని సంతోషపరిచే అంశం అది. இந்த வருஷத்துல நான் ஒரு ஆத்மாவையாவது ஆண்டவருக்குள்ள வழி நடத்துவேன். నేను ఈ సంవత్సరంలో ఒక్క ఆత్మనైనను ప్రభులోకి నేను నడిపిస్తాను. அப்படி ஒப்பு கொடுக்கிறவங்க வலதுகரம் வைத்தாங்க. అలా సమర్పించుకునే వారు మాత్రమే మీ కుడి చేయి పైకి ఎత్తగలరు. நல்ல கவனிங்க, చక్కగా గమనించండి. இந்த குண்டூர் ஓசன்னா மந்திருக்கு ஆராதனைக்கு வருகிற தெய்வ பிள்ளைகள், ఈ గుంటూరులో ఉండేటువంటి వాసన మందిరంకి వచ్చేటువంటి ఆరాధనకు వచ్చిన దేవుని బిడ్డలు, நீங்க ஒரு வருஷத்துல, మీరు ఒక్క సంవత్సరంలో ஒரே ஒரு ஆத்மாவை ரட்சிப்புகளை நடத்திருந்தா கூட, ఒకే ఒక్క వ్యక్తిని మీరు ఆ యొక్క సువార్తలో రక్షణకు నడిపిస్తే இந்த சபை 2 மடங்கு ஆயிருக்கும். ఈ సంఘమే 2 రెట్లుగా మారుండేది. நம்ம அதை செய்ய தவறிட்டோம். కానీ మనం అది చేయటంలో తప్పిపోయాం. அது ஒரு பாவம். అదొక పాపమే. ஒரு நிமிஷம் ஆண்டவரை பார்த்து சொல்லுங்க, ఒక్క నిమిషం ప్రభు తట్టు చూచి ఈ మాట చెప్దాం. இந்த வருஷம் எனக்கு ஒரு ஆத்மா தாரும் ప్రభా, ఈ సంవత్సరం నాకు ఒక్క ఆత్మను దయచేయమయ్యా. இந்த வருஷம் ஒரு குடும்பத்தை நான் உமக்குள்ள வழி நடத்தணும். ఈ సంవత్సరము ఒక కుటుంబాన్ని నేను నీలోనికి నడిపించాలి ప్రభా. ஒரு ஆத்மாவை உமக்குள்ள வழி நடத்தணும். ఒక ఆత్మను నేను నీలోనికి నడిపించే తీరాలి. எனக்கு ఆత్మகளை தாரும். నాకు ఆత్మను దయచేయము. ஆத்மாகளை தாரும். నాకు ఆత్మను దయచేయము. நான் ஆத்மாக்களை வழி நடத்துவேன். నేను ఆత్మను నడిపిస్తాను ప్రభా. நான் ரட்சிப்புகளை கொண்டு வருவேன். నేను రక్షణలోకి నడిపిస్తానయ్యా. உம்முடைய மந்தைக்குள்ளே கொண்டு வருவேன். ప్రభా, నీ మందలోనికి తీసుకొని వస్తానయ్యా. அதற்காக என்னை ஒப்பு கொடுக்கிறேன். దానికే నన్ను సమర్పించుకుంటాను ప్రభు. என்னை ஒப்பு கொடுக்கிறேன். అలా నన్ను నేను సమర్పించుకుంటున్నా இயேசுவின் நாமத்தில். యేసుని నామమున ஆமென். ఆమేన్.